మీకు తెలుసో లేదో భారతదేశంలో మనం అందరం ఒక సైకిల్‌లో బ్రతుకుతున్నాం. ఈ సైకిల్‌లో ఏం జరుగుతుందో చెప్తా. భలే మజా వస్తది. 2, 3 నెలలకు ఒకసారి ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుద్ది. అండ్ ఎవ్రీ ఇండియన్ స్టార్ట్స్ బ్లేమింగ్ ఫెల్లో ఇండియన్స్ అబౌట్ ద ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అండ్ నథింగ్ చేంజెస్. అండ్ ద సైకిల్ కంటిన్యూస్. పోనీ మనకు దేశభక్తి లేదా అంటే ఉంది, గొప్పలు తెప్పలుగా ఉంది. వందే మాతరంకి ఎవరు నించుంటున్నారు, ఎవరు నించోట్లేదు, ఎవరు వాకౌట్ చేశారు, ఇలాంటి డిస్కషన్లు జరుగుతాయి. కానీ 79 ఏళ్లగా కనీసం మన దేశాన్ని క్లీన్‌గా ఉంచుకుంటున్నామా, ఉంచుకోవట్లేదా? బస్ స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌లు వదిలేసేయండి. టెంపుల్స్‌ని కూడా వదిలిపెట్టట్లా. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎనీవేస్, మనం ప్రతిసారి ప్రాబ్లం గురించే మాట్లాడుతున్నాం. సొల్యూషన్ గురించి ఈసారి మాట్లాడదాం. వెస్టర్న్ కంట్రీస్ కానీ, కొన్ని ఏషియన్ కంట్రీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసేయి? ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా సేమ్ మనుషులే కదా, సేమ్ ప్రాబ్లమ్స్ ఉండుంటాయి కదా. దట్ ఈస్ హౌ ఐ కేమ్ అక్రాస్ దిస్ అమేజింగ్ జాపనీస్ ప్రాసెస్ కాల్డ్ గోనిన్ గుమిన్. 400 ఏళ్ల క్రితం జపాన్లో ఈ ప్రాసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒక నైబర్హుడ్లోని 5 ఇళ్ళు ప్రామిస్ ఇచ్చారు దట్ వీ విల్ హ్యావ్ ఈచ్ అదర్స్ బ్యాక్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చినా మిగతా నలుగురు ఆ ప్రాబ్లం తాలూకు రిపర్కషన్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. అప్పటికీ సుధరించకపోతే వాళ్ళ దగ్గర మూరా హచీబు అని చెప్పేసి ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. అంటే ఊరి నుండి ఆ ఫలానా ఫ్యామిలీని వెలేస్తారు. అంటే నో పెళ్ళిళ్ళు, నో పేరెంటాలు, నో సోషల్ గ్యాదరింగ్స్, బేసిక్గా సోషల్ డెత్ అనమాట. మీ ఇంట్లో ఏదైనా ఎమర్జెన్సీస్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్లో లేకపోతే ఫ్యూనరల్స్ ఉంటే తప్ప ఎవడు మీ ముఖాన్ని కూడా చూడరు. అసలు మనం ఇలా ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి ఆలోచిస్తే దట్ ఈస్ వన్ ఐ గాట్ టు నో ద డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్. అంటే ఒక 50 మంది 60 మంది ఒకే పనులు చేస్తున్నారు అనుకోండి, కలిసిపోద్దులే గుంపులో అని చెప్పేసి లైట్ తీసుకుంటాం. ఒకటి కారులోంచి ఒకటి చెత్త పడేస్తున్నాడు అనుకోండి, ఆ కారు వాడి ఎనానిమిటీని కాపాడుతుంది. పోనీ సోషల్లీ కాన్షియస్ సిటిజన్ ఒకడు వేరే వాడు చెత్త పడేస్తుంటే అడిగాడు అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరు వాడి రెస్క్యూకి రారు అనే నమ్మకంతో వీడు వాడి మీదకి ఎక్కేస్తాడు. నాకు చిన్న హోప్ ఎక్కడ వచ్చిందో తెలుసా? మన హైదరాబాద్లో, ఇండియాలో ఉండే కమ్యూనిటీస్ని చూస్తే, ఇప్పుడు కమ్యూనిటీస్లో కూడా క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు, కానీ పీపుల్ టేక్ కేర్ ఆఫ్ దర్ షిట్. అంటే వాళ్ళ పిల్లలకు ఎవరు చేసినా కానీ అది కొంచెం జాగ్రత్తగా ఎత్తి ప్రయత్నం చేస్తారనమాట. ఎందుకంటే పీపుల్ ఆర్ క్లికింగ్ పిక్చర్స్ అండ్ పోస్టింగ్ ఇట్ ఇన్ ద గ్రూప్స్. సోషల్ షేమింగ్ జరుగుతుంది కాబట్టి ఇవి కొంచెం బెటర్ అయ్యాయి అన్నమాట కమ్యూనిటీస్. సేమ్ ప్రాసెస్ కెన్ బి ఫాలోడ్ ఇన్ స్ట్రీట్స్, కాలనీస్, ఎవ్రీవేర్. ఎందుకంటే ప్రతి చోట పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ వర్కర్లు కానీ ఉండలేరు. ఇండియా ఇస్ అ మ్యాసివ్ కంట్రీ. ఇట్స్ టైమ్ దట్ వీ ఓన్ దిస్ కంట్రీ. Let's make it personal again because India deserves it. Cheers. Have a fantastic day ahead.